జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ ప్రజలు ఒక సినీ హీరోగా మాత్రమే చూస్తారన్న మంత్రి ఎన్ని పార్టీలు వచ్చినా రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. నూతనంగా చేపట్టిన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ పనులని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. దళిత నాయకుడైన అద్దంకి దయాకర్ పై పవన్ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జనసేన పార్టీతో సహా ఇంకెన్ని పార్టీలు వచ్చినప్పటికీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని సూచించారు. జనసేన వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే 2020లో కూడా రెండోసారి కూడా ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలను ఆశీర్వదిస్తారు. రెండోసారి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారనే విషయాన్ని మనం చేస్తే పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ మరి మొత్తం వారు రాజకీయంగా ప్రస్తావన రాకముందు సినీ రంగంలో యావత్ తెలంగాణ ప్రజానికం అత్యంత గొప్ప నాయకుడిగా హీరోగా తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు ఆయనను. తప్ప ఆయనను ఇప్పుడు కూడా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలకు అనుగుణంగా కొన్ని అనుమతులు ఇవ్వకపోవడం ప్రభుత్వం పరిధిలో ఉన్నట్టు అంశం. దానిలో భాగంగా పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు, దేనికి రాలేదు అనే విషయం ఒక విషయం అయితే, ఆయన నోటికి ఏ విధంగా ఆ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జాగిరి గీగిరి అని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలకు చాలా గౌరవిస్తారు. ఒక అన్నదమ్ములాగా చూసుకుంటారు తప్ప మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించాం. ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కదా ఈ భారతదేశం ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు మంచి మనసు, తెలంగాణ ప్రజలకు ఉన్నట్టు కైండ్ హార్ట్ ఎవరికి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పట్ల రాజకీయంగానే మీటింగ్ పెట్టుకొనియండి. ఇలా అనుమతి చెప్పి అనుమతికి నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు పెట్టుకొని మీటింగ్ చేసుకోమనండి. దానికి నోటికి ఎంత వస్తుందో మా దయాకర్ గారిని దళిత మిత్రుడిని పట్టుకొని దళితుడిని ఇష్టానుసారంగా అవమానపరచుకుంటూ మాట్లాడు, లేదా ప్రభుత్వాన్ని అవమానపరచుకుంటూ మాట్లాడు, జాగిరని మాట్లాడేది సరైన పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ గారికి సూచన చేస్తాను.